ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా శాశ్వత ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ కావాలనుకుంటే రెండు చోట్ల ఒంటరిగా పోటీ చేయడమే కరెక్ట్. మన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే 14% ఓట్ బ్యాంక్ సొంతంగా ఉందని తేలింది. రేపు పార్లమెంట్ స్థానాలు కిందసారి కూడా ఒంటరిగా పోటీ చేస్తే 20% ఓట్ బ్యాంక్ వచ్చింది, 4 సీట్లు వచ్చింది. అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చాలామంది ఇంతకుముందు టీడీపీ వాళ్ళు వెళ్ళి బీజేపీ వాళ్ళు చేర్చుకోలేదు, వాళ్ళంతా కాస్తే బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ కావాలి. ఎందుకంటే పవర్ ఒకసారి అలవాటు పడ్డోళ్ళు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు 5 ఏళ్ళు అయితే పవర్ లేదు కదా, కాబట్టి జాతీయ స్థాయిలో పవర్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆశిస్తుంటారు. వాళ్ళని చేర్చుకోగలిగితే బాగానే ఉంటుంది. అట్లాగే ఆంధ్రాలో తెలుగుదేశమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనైనా అసంతృప్తులు సీట్లు దక్కనటువంటి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని భారతీయ జనతా పార్టీ చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఒక సీరియస్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాలి. ప్రస్తుతం ఆ ఎఫర్ట్ పెట్టకపోవడమే ఆ పార్టీకి నష్టమవుతోంది.